హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టైం అండి. ఇక్కడైతే దోశ చూసారా ఎంత చక్కగా రెడ్గా కాలిందో. ఇక్కడైతే మార్నింగ్ టైము మా పాపకైతే నేను టిఫిన్ చేసిస్తున్నానండి. ఇంకా మా అమ్మాయికి వచ్చేసి ఏంటి అంటే ఇలా దోశ మాత్రం ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ అయితే ఉండాలి. తనకి ఇలా ఉంటేనే ఇష్టం అండి. ఇక్కడైతే అమ్మాయి కోసం ఒక 2 దోశలు అయితే వేశాను. అలాగే మా వారికైనా నాకైనా మా అబ్బాయికి ఏంటి అంటే మెత్తగా ఉండాలండి. అసలు దోశలు ఇలా క్రిస్పీగా అస్సలు ఉండకూడదు. మాకు మెత్తగా ఉంటే ఇష్టం, తనకు ఒక్కదానికి ఇలా క్రిస్పీగా ఉంటే ఇష్టం అండి. ఇక్కడైతే అమ్మాయి కోసం అయితే ఒక 2 దోశలు అయితే చేసి ఇచ్చేసాను, తనకి కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా అనేసి. సో ఇక్కడైతే మా వారికి ఇంకా నేను దోశలు వేస్తున్నాను, తను ఇంకా రెడీ అవుతున్నారండి. సో ఇక్కడైతే మా అమ్మాయి ఇందాకే చక్కగా స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోయిందండి. తను వెళ్ళిపోయాక ఇంకా నాకు ఇంట్లో పనులు అయితే కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మాకు ముందు రోజు ఫుల్గా వర్షం పడిందండి. నైట్ చాలా వర్షం పడిందన్నమాట. ఇంకా మార్నింగే చూసారా అసలు ఎంతలా ఎండ పడుతుందంటే అసలు చాలా దారుణంగా ఎండ కొడుతుందండి. అలాగే చాలా ఉబ్బరిస్తుందండి. మళ్ళీ వర్షం పడేలానే అనిపిస్తుంది ఈవినింగ్ టైం వరకు. ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నాక ఇంకా నేను చక్కగా పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి అండి. ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాక నేను మాకు గిర్నీ వచ్చేసి పిండి గిర్నీ వచ్చేసి ఇంటి పక్కనే ఉంటుందండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఇంకా శనగపిండి అలాగే బియ్యం పిండి అయితే చక్కగా గిర్నీ పట్టించేసి వచ్చాను. ఎందుకంటే మనకి ఇంకా ముగ్గు పిండికి యూజ్ అవుతుంది, ముగ్గు వేసుకోవడానికి. అలాగే ఇంకా సర్వపిండి కానివ్వండి, మనకి ఇంకా మురుకులు ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది కదా ఎప్పటికప్పుడు అనేసి ఇంకా పిండి అయితే స్టాక్ పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా అప్పుడప్పుడు చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, సర్వపిండి పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటికీ యూజ్ అవుతుందనేసి ఇంకా పిండిలన్నీ కూడా గిర్ని పట్టించేసుకున్నాను. అలాగే కొంచెం మూతలు అయితే ఓపెన్ చేసి పెట్టానండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పిండి. అలా ఉండడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది అనేసి ఇంకా కొంచెం మూతలు మాత్రం తీసేసి ఇంకా పక్కన పెట్టాను. ఇంకా నాకు ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా నేను ఇక్కడైతే పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా డైలీ మార్నింగ్ పూజ అయితే ఇలాగే ఉంటుంది. ఎంత పని ఉన్నా ఎంత హడావుడిగా ఉన్నా నేను పూజ రూమ్లో మాత్రం ఇలా చక్కగా నీట్గా అయితే అలంకరించుకుంటానండి. ఎంత టైం అయినా పర్లేదు, మనకి పూజ రూమ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా అండి. మనం వంట చేసుకునే కిచెన్ ఎంత నీట్గా ఉంచుకుంటామో అలాగే పూజ గది కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి అండి. ఇంకా మాకు ఈ మధ్యలో అయితే పూలు ఏమి ఎక్కువగా పూయడం లేదండి. అసలు మందార పూలు మాత్రం అసలే పూయడం లేదు. ఎప్పుడో ఒకటి అలా పూస్తున్నాయి అంతే అన్నమాట. ఇంకా ఎక్కువగా అయితే మల్లెపూలు అలాగే నందివర్ధనాలు అలా పూస్తున్నాయండి. అలాగే మాకు ఈరోజు మా చెట్టుకి ఒక 3 నుంచి 4 గులాబీ పూలు పూసాయండి. చాలా బాగున్నాయి, చిట్టి గులాబీలు అన్నమాట. ఇక్కడైతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు దేవుడికి నైవేద్యం బెల్లం, అటుకులు, పుట్నాలు అయితే పెట్టానండి. ఇక్కడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చక్కగా దేవుడికి హారతి ఇచ్చేసాను, నేను కూడా హారతి తీసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులైతే ఇంకా స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అది చేశాక ఈరోజు పాపకి స్కూల్ వచ్చేసి 2 టైమ్స్ ఉన్నాయండి. ఇంకా పాప కోసం మార్నింగ్ రైస్ పెట్టేశాను. ఇంకా తనకి ఈరోజు ఎగ్ కర్రీ చేశానండి, ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా తను స్కూల్కి ఇంకా వేరే కర్రీస్ తీసుకెళ్ళడం ఇష్టమే, కాకపోతే పప్పుచారు లాంటివి ఇష్టం ఉండదన్నమాట. తను ఇంకా పప్పుచారు తిననేసరికి ఇంకా ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై చేశానండి. ఇక్కడైతే కృష్ణుడి దగ్గర గంగాళం పెట్టాను కదా, ఇంకా అందులో ఫ్లవర్స్ వేసాను వాటర్ వేసి. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈశాన్యంలో అండి. ఈశాన్యంలో రాగి చెంబు నేను ఎప్పుడూ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఈశాన్యంలో అయితే దీపం వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ మనం పూజ కోసం వాటర్ అయితే పట్టుకున్నాం కదా అండి. పూజకు యూజ్ చేయంగా మిగిలిన వాటర్ ఉంటాయి కదా, అవైతే నేను ఇలా డైలీ తులసి చెట్టుకు అయితే పోస్తానండి. డైలీ తులసమ్మకి వాటర్ వేసుకోవడం వల్ల చెట్టు అయితే చక్కగా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. అలాగే చెట్టు ఎలా అంటే ఏమి ఆకులు రాలిపోకుండా ఎండిపోకుండా చక్కగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మిగిలిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా మొక్కలకైతే వేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే నేను డైలీ పూజకి ఈ చిన్న బిందె నిండుగా వాటర్ అయితే పట్టుకుంటాను. ఇక్కడైతే గడపకి కూడా చక్కగా గడపలు కడిగేసి ముగ్గు పెట్టుకొని ఇలా గడపకి కూడా 2 వైపులా పూలు అయితే పెట్టుకుంటాను. ఇంకా అది నేను డైలీ చేసే పనండి. ఇంకా నేను పూజ చేసిన ప్రతిసారి కూడాను తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ అయితే
దీపాలు వెలిగించుకుంటానండి. మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ అయితే కంపల్సరీ చేస్తాను. ఇక్కడైతే ఒక పక్క పూజ చేసుకుంటూ మరోవైపు ఇక్కడ నేనైతే కిచెన్లో వంట కూడా చేస్తున్నానండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పుచారు చేస్తున్నానండి. మా వారు చాలా రోజులు అవుతుంది ఈ మధ్య పప్పుచారు చేయడం లేదు కదా అనేసి తను అడిగేసరికి చేశానండి. తను ఒక 4 days బ్యాక్ అడిగాడండి. ఒక 3 days ఏమో అప్పటి నుంచి అడుగుతున్నాడు. కానీ అప్పుడు చేద్దాం అనుకున్నాను. కానీ ముందు రోజు పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి రోజు పప్పుచారు చేసుకోవడం ఎందుకులే అనేసి పౌర్ణమి రోజు అయితే పప్పుచారు లాంటివి ఏమీ చేయలేదు. ఇదైతే పౌర్ణమి 2 days తర్వాత అండి. ఇక్కడైతే చింతపండు రసం తీసుకున్నానండి చారు కోసం, అంటే పచ్చి పులుసు కోసం అండి. అక్కడైతే చక్కగా పప్పు అయితే ఉడుకుతుంది. పప్పులోకి కావలసినవి ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కూడాను దంచి పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు కోసం ఇలా ఎండుమిర్చి కూడా తుంచి పెట్టుకున్నానండి. అలాగే కరివేపాకు అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. చారు పోపు వేసుకోవడానికి కూడాను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే ఇలా హడావుడిగానే ఉంటుందండి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. మా వారు రావడానికి ఇంకొక 1/2 hour అలా పడుతుంది. అలాగా వంటిదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే పప్పుచారులోకి చిప్స్ లాంటివి ఉంటే బాగుంటాయి కదా అనేసి ఇక్కడైతే నేను ట్రాంకిల్ చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. మా పాపకైతే చాలా ఇష్టం అండి. తను వట్టివే తినేస్తూ ఉంటుంది. తను ఎలాగో ఈవినింగ్ వచ్చాక తింటుంది కదా అనేసి కొన్ని ఎక్కువగానే చేశానండి. మేము ముందే ముగ్గురం కాబట్టి ఇంట్లో మా ముగ్గురికి సరిపడా అలాగే కొన్ని మిగిలేలాగా చేశాను. ఇక్కడైతే చిప్స్ అన్నీ కూడా వేయించుతున్నాను. వంట అంతా కూడా రెడీ చేశాకే ఇలా చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా వేడివేడిగా పప్పుచారు అన్నం తింటున్నప్పుడు చిప్స్ ఉంటే చాలా బాగుంటుందండి. మా పాప ఈవినింగ్ వచ్చాకే తింటుంది కాబట్టి చేసి అయితే పక్కన పెడుతున్నాను. సో ఇక్కడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ఉబ్బరిస్తుందండి. వర్షం పడేలా ఉంది మళ్ళీ ఈరోజు కూడా నైట్. బయట అయితే చాలా ఎండ పడుతుందండి. చాలా ఎండగా ఉందన్నమాట. పూజ అవన్నీ కంప్లీట్ అయ్యాక వంట అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే వంట అంతా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి పచ్చి పులుసు అండి. వేడివేడిగా చారు, అలాగే వేడివేడిగా అన్నం ఇవన్నీ కూడా రెడీ చేశాను. మా వారైతే తను వచ్చారు. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇది ఇందాక మిగిలిన ఆయిల్ అండి. మనకి చిప్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదన్నమాట. ఇక్కడ ముద్దపప్పు అయితే చక్కగా పోపు పెట్టేసుకున్నాను. అలాగే చిప్స్ ఇవన్నీ కూడా వేయించేసుకున్నామండి. సో ఇక్కడైతే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అంత నీట్గా చేశాను. తిన్న తర్వాత డైలీ డైనింగ్ టేబుల్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేస్తాను. మా వారు ఈరోజు వచ్చేసి ఒక 2 పెరుగు ప్యాకెట్స్ తీసుకొచ్చారండి. మేమిద్దరం వేసుకోగా ఇంకో ప్యాకెట్ ఉందన్నమాట. అది ఈవినింగ్ టైంలోకి అవుతుంది కదా అనేసి పక్కకు పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. టైం అయితే 7:30, 8 అలా అవుతుంది. ఈవినింగ్ టైంలో కూడా ఇంట్లో డైలీ పూజ చేసుకుంటాను కదా. ఇక్కడైతే 6:30, 7కి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య దగ్గర అయితే నేను డైలీ ఇలా పూలు పెట్టేస్తానండి, గంగాళంలో వాటర్ వేసి. చూసారా బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. అలాగే కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి. వర్షం పడేలానే ఉందండి. కొంచెం గాలి అదంతా కూడా వస్తుందన్నమాట. ఏమంటారు, ఈదురుగాలులు వస్తున్నాయండి. వర్షం పడేలాగే ఉంది. బయట చూసారా ఎంత చల్లగా ఉందో. ఇక్కడైతే ఈశాన్యంలో కూడా నైట్ అయితే నేను ఇలా దీపం కూడా వెలిగించుకుంటానండి. సంధ్యా దీపం అంటారు కదా. మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, కంపల్సరీ నేనైతే దీపాలు అయితే వెలిగించుకుంటాను. ఇక్కడ తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నాను. మార్నింగ్ వెలిగించాను, ఇప్పుడు కూడా వెలిగించాను. ఈవినింగ్ టైంలో ఏంటంటే నేను గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకుంటానండి. ప్రతిరోజు నేను పూజ చేసిన ప్రతిసారి కూడా గుమ్మాల దగ్గర కంపల్సరీ దీపాలు పెడతానండి. ఇంతకు ముందు గురువారం, శుక్రవారం, శనివారం 3 days పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు డైలీ పెడుతున్నాను. కానీ ఇక్కడ బాగా గాలి రావడంతో దీపాలు అయితే ఆరిపోయాయండి. చూసారా బయట అయితే కొంచెం అలా వర్షం అయితే పడుతుంది. ఇక్కడైతే నేను ఇలా మా మొక్కల్ని చూపిస్తున్నానండి. డైలీ వాటర్ వేయడం వల్ల మొక్కలు అయితే చక్కగా ఉన్నాయి. చాలా నిగనిగలాడుతూ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నేను డోర్ పెట్టేశానండి. వర్షం పడుతుంది.
అలాగే చినుకులు కూడా ఇంట్లోకి వస్తాయి కదా, వర్షం చినుకులు అనేసి డోర్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే మా ఇంట్లో ఇంకా టీవీ సీరియల్స్ అయితే చూస్తూ ఇంకా ఏదో పనులు అయితే చేసుకుంటున్నాము. సో ఇంకా మాకు నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ చేసిన పప్పుచారు కొద్దిగా ఉందన్నమాట. పప్పుచారుతో పాటు అలాగే మేము ఈవినింగ్ టైంలో ఆమ్లెట్ వేసుకున్నామండి. ఇంకా మా పాపకి మా వారికి వాళ్ళిద్దరికీ ఆమ్లెట్లు వేసించాను. ఇంకా నేనైతే ఇంకా మనకి కొత్త ఆవకాయ పచ్చడి ఉంది కదా, చక్కగా ఆవకాయ పచ్చడి పప్పు వేసుకొని నేనైతే తినేసాను. సో ఇదైతే మనకి కిచెన్లో కూడా ఇలా ఆగ్నేయ దీపం అయితే వెలిగించుకుంటానండి. నేను డైలీ వెలిగిస్తాను. మార్నింగ్ కూడా వెలిగించాను. మార్నింగ్ వెలిగించాకే ఇంకా ఈవినింగ్ కూడా వెలుగుతుందన్నమాట. ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను కదా, లైట్ వేసానండి. ఇక్కడైతే ఈ కిచెన్ అంతా కూడా నీట్గా సింక్ అంతా క్లీన్ చేశాను. గిన్నెలు అయితే ఏమీ లేవండి, తోమేశాను. అలాగే నేను మార్నింగ్ నానబెట్టిన మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ అండి చక్కగా నానిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ పప్పు మిక్సీ పట్టేస్తాను. అలాగే రవ్వ కూడా చక్కగా పిండేసి తీసుకుంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి.